రాజస్థాన్కు చెందినటువంటి కొంతమంది సిమ్ కార్డులు, అకౌంట్లు కొంతమంది పేరుతో సేకరిస్తూ ఆ అకౌంట్లను, ఆ సిమ్ కార్డులను బెట్టింగ్ యాప్లు వగైరాకు వినియోగిస్తున్నట్లుగా, అలాంటి వారిని అరెస్ట్ చేసినట్లుగా విజయవాడలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ అంటే వేరే రాష్ట్రం, అరెస్ట్ అయింది విజయవాడలో. అకౌంట్లు, సిమ్ కార్డులు వగైరా ఆయా వ్యక్తుల పేర్లతోటి ఇక్కడ నమ్మకంగా సేకరించింది. బహుశా విజయవాడ ప్రాంతాలకు సంబంధించినటువంటి అయి ఉంటాయి, ఎక్కడైనా కావచ్చు. ఈ నేపథ్యంలో ఇది ఒక రాష్ట్రానికి చెందిన వారు కొంతమంది ఉన్నారు, వేరే రాష్ట్రంలో దానికి సంబంధించిన కార్యకలాపాలు జరిగినాయి. ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా లింకులు కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీకి ఈ విషయాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. సిబిఐ ఎంక్వైరీ ద్వారా అయితే అది దేశవ్యాప్తమైనటువంటి పరిధి కలిగిన సంస్థ కనుక, ఆ యంత్రాంగం దానికి ఉంటుంది కనుక విచారణ విస్తృతంగా జరిగే అవకాశం ఉంటుంది, త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.